భక్తులు మీరు గమనించండి, బైబిల్ రాసిన భక్తులు ఎవరైతే ఉన్నారో సంతోషంగా బైబిల్ రాయలేదు. నోట్ దిస్ పాయింట్. బైబిల్ రచయితలు, ప్రత్యేకించి క్రొత్త నిబంధన రచయితలు ఎవరైతే ఉన్నారో, పాత నిబంధన రచయితలు కూడా, బైబిల్ రచయితలు బైబిల్ని ఎవ్వరూ కూడా సంతోషంగా రాయలేదు. బరువైన హృదయాలతో, ఎంతో వేదనతో, బాధతో, దుఃఖముతో, ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ బైబిల్ని రాశారు. ఎందుకంటే చెడిపోయిన లోకమును చూస్తూ, ఒకవైపు నశించిపోతున్న లోకం ఒకవైపు, మరొక వైపు దేవుని నమ్ముకుని వాక్యానుసారంగా బ్రతకకుండా లోకాన్ని సంఘంలోనికి ఆహ్వానించి లోక ఆచారాలు, లోక సాంప్రదాయాల చేత సంఘాన్ని గలిబిలి చేస్తున్న వారి సంఖ్య నానాటికి అధికమైపోతూ ఉంటే, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని సంఘాన్ని పరిశుద్ధపరచాలి, సంఘాన్ని పవిత్రపరచాలనే ఒక చక్కని బాధ్యతాయుతమైన ఆరాటముతో బైబిల్లో ఉన్న ఈ భక్తులు పత్రికలు రాశారు. అందుకే వీళ్ళ యొక్క ఆవేదన మనకు అర్థం కావాలి. బైబిల్ చెబుతున్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ గురించి వింటూ ఉన్నప్పుడు, వీళ్ళు బైబిల్ రాసేటప్పుడు సంతోషంగా రాయలేదు. ఎంతో ఆత్మలో కృంగిపోతూ, కుమిలిపోతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, వేదనతో రాశారు.